మన ఇండియా అండ్ అమెరికా మధ్య టారిఫ్ యుద్ధం బాగా మొదలైంది. రీసెంట్గా అమెరికా టారిఫ్ విషయంలో మన ఇండియాకు ఒక వార్నింగ్ పంపింది. మీ అందరికీ తెలుసు, ఈ ముసలోడు ఇండియాను టార్గెట్ చేసి ఆల్రెడీ మనపైన 25% టారిఫ్ వేశాడు. ఈ టారిఫ్ని వీడు మనపైన వేసింది రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు అని. కానీ రష్యా నుంచి ఆయిల్ కొనడం మన ఇండియాకు చాలా అవసరం. రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాము కాబట్టి ప్రజెంట్ ఇండియాలో పెట్రోల్ డీజిల్ ప్రైజులు 80-100లో ఉన్నాయి. మనం దాన్ని కూడా ఆపేస్తే ఈ అమెరికా చెప్పినట్టు ఆడడం మొదలు పెడితే దేశంలో ఆయిల్ సప్లై పడిపోతుంది. ఈ పెట్రోల్ డీజిల్ ప్రైజులు కూడా 2-3 పెరిగిపోతాయి. అందుకే రష్యా నుంచి ఆయిల్ని కంటిన్యూగా కొనడం మన నేషనల్ ఇంట్రెస్ట్లోకి వస్తుంది. కాబట్టి ఇండియా అమెరికాకు, ఎస్పెషల్లీ ఈ ట్రంప్ గాడికి, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఆయిల్ కొనడం మాత్రం ఆపము అని క్లియర్గా చెప్పేశాము. దాంతో వీడికి మరింత కోపం వచ్చి ఇంకో 25% టారిఫ్ మీ మీద వేస్తాను అంటే మొత్తం ఇండియా పైన 50% టారిఫ్ వేస్తాను అని బెదిరించాడు. ఆగస్టు 27 నుంచి అంటే రేపటి నుంచి 25%గా ఉన్న టారిఫ్ 50% కాబోతుంది. 50% టారిఫ్ అంటే మనం ఇండియాకు చెందిన ఏ వస్తువుని అమెరికాలో నార్మల్ ప్రైస్కి అమ్మలేము. నిజానికి ఇది టారిఫ్ కాదు, ఇండియాను పనిష్ చేయడానికి ఈగోతో ఈ ట్రంప్ గాడు మనపైన వేసే శాంక్షన్. అయితే దీనికి మన ఇండియా నుంచి కూడా ఒక గట్టి రీప్లే వచ్చింది. ఈ ట్రంప్ కూడా చాలా తెలివిగా మన ఇండియా నుంచి అమెరికాకు వెళ్ళే అన్ని వస్తువులపైన టారిఫ్ వేయలేదు. ఎందుకంటే వాటి అవసరం అమెరికాలో చాలా ఎక్కువగా ఉంది. కేవలం కొన్ని వస్తువులపైన మాత్రమే టారిఫ్ వేశాడు. అవేంటో మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ప్రతిరోజు మన ఛానల్లో వస్తూ ఉంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. నిన్న అమెరికాలోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నుంచి మన ఇండియాకు ఒక వార్నింగ్ నోటీస్ వచ్చింది. మేము చెప్పినట్టుగా రష్యా నుంచి ఆయిల్ని కొనడం ఆపట్లేదు, కాబట్టి ట్రంప్ గవర్నమెంట్ మీ పైన ఆల్రెడీ 25% టారిఫ్ వేసింది. ఇప్పుడు ఇంకో 25% దానికి కలిపి మొత్తం 50% టారిఫ్ వేయబోతున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ మీరు అమెరికా హిపోక్రసీ చూడండి. నిజానికి రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ని కొంటుంది చైనా మనకంటే ఎక్కువ మోతాదులో రష్యా దగ్గర నుంచి ఆయిల్ని పర్చేస్ చేస్తుంది. రష్యా నుంచి బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్ చైనా. కానీ అమెరికా చైనా విషయంలో నోరు మెదపడం లేదు. అండ్ రష్యా నుంచి ఎక్కువగా ఎనర్జీ గ్యాస్ని కొంటుంది యూరప్ని కూడా అమెరికా ఏమీ అనట్లేదు. కానీ ఈ ముసలోడు మన ఇండియా మీద పగబట్టి చెప్తాడు, ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, ఆ డబ్బుతో రష్యా వెపన్స్ని తయారు చేసి యుక్రెయిన్ పైన బాంబులు వేస్తుంది, యుక్రెయిన్లో చనిపోతున్న ప్రజల పాపం మొత్తం ఇండియాదే అంటున్నాడు వీడు. అసలు అమెరికా ప్రెసిడెంట్ అయిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి? వీడు మన ఇండియాను టార్గెట్ చేయడానికి అసలైన కారణం మనం రష్యా ఆయిల్ని కొనడం కాదు. నేను మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, వీడు అమెరికాలో రైతులు పండించే పంటల్ని, డైరీ ప్రొడక్ట్స్ని మన ఇండియాలో అమ్మాలని చూస్తున్నాడు. అందుకని వీడు మన ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ని అడుగుతున్నాడు. అడగడం కాదు, వీడు మనల్ని బెదిరించి మా కోసం మీ అగ్రికల్చర్ మార్కెట్ని ఓపెన్ చేయమంటున్నాడు. ఒకవేళ మనం మన అగ్రి మార్కెట్ని అమెరికన్ రైతుల కోసం ఓపెన్ చేశామే అనుకోండి, అమెరికా ప్రతిదీ హైబ్రిడ్ పంటల్ని పండిస్తుంది. వాళ్ళతో మన ఇండియన్ రైతులు పోరాడలేరు. అది మన భారతీయ రైతుల్ని విపరీతంగా నష్టపరుస్తుంది. అందుకే మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రంప్ గాడు ఎంత బెదిరించినా, మన పైన ఎంత ప్రెజర్ చేసినా ఆ యాక్సెస్ ఇవ్వము అని క్లియర్గా చెప్పేశారు. దాంతో ఈ ముసలోడి ఈగో హట్ అయింది. ఎందుకంటే వీడు ఒక్క ఆర్డర్ ఇవ్వగానే పాకిస్తాన్ వచ్చి వీడి బూటు నాకుతుంది, ఇంకో ఆర్డర్ ఇస్తే బంగ్లాదేశ్ వెళ్ళి ఇంకో బూటు నాకుతుంది. కానీ ఇండియా మాత్రం వీడి మాట వినట్లేదు. మాట వినడం కాదు, విని మనం అసలు పట్టించుకోవట్లేదు. అందుకే ఇప్పుడు మన ఇండియా నుంచి ప్రోడక్ట్స్ని అమెరికాలో అమ్మకుండా వీడు మన పైన టారిఫ్ వేశాడు. దానికి మన ఇండియా కూడా పెద్దగా ఏమీ భయపడకుండా వెంటనే ఆల్టర్నేట్ మార్కెట్ కోసం వెతకడం మొదలుపెట్టింది.
ఆల్రెడీ రష్యా ముందుకు వచ్చి మీ వస్తువుల్ని మా దేశంలో అమ్మండి అని మనల్ని అడుగుతుంది. అలాగే చైనాతో కూడా మనం ఆల్రెడీ ట్రేడ్ని స్టార్ట్ చేయబోతున్నాం. మనం చైనాలో కూడా మన వస్తువుల్ని పంపబోతున్నాము. ఎప్పుడూ లేని విధంగా చైనా ఇండియా మధ్య గొడవలు తగ్గి మంచి రిలేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. అలాగే మనం సౌత్ అమెరికా దేశాల్లో కూడా మన ప్రొడక్ట్స్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ ఇండియా ఇండైరెక్ట్గా అమెరికాకు ఈ ట్రంప్ గాడికి ఇస్తున్న ఆన్సర్ ఏమిటంటే, అమెరికా మా ప్రొడక్ట్స్ని కొనకపోతే మేము ఆల్టర్నేట్ మార్కెట్ చూసుకుంటాం, అంతేకాని నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అయినంత మాత్రాన నీకు నచ్చినట్టుగా మేము ఆడే బాపతి కాదు అని క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఇది అమెరికాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఇండియా అమెరికా ఎలా ఆడమంటే అలా ఆడేది. కానీ ఇప్పుడు ఇండియా పవర్ పెరిగింది. ఎకానమీ పరంగా వీఆర్ ది 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ అండ్ వీఆర్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ది వరల్డ్. అలాంటప్పుడు ఇలాంటి మధ్యలో వచ్చిపోయే బోడిగాడి కోసం మనం భయపడాల్సిన అవసరం ఏంటి? ఈవెన్ అమెరికాలోని చాలామంది పొలిటీషియన్స్ లీడర్ కూడా ఇండియాను సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ చేసేది రాజకీయం కాదు, ఫారెన్ డిప్లొమసీ కాదు. వీడు కేవలం వీడి ఈగో సాటిస్ఫైడ్ చేయడం కోసం మనల్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇంకొన్ని రోజులు ఆగితే వీడి ప్లేస్లో ఇంకోడు వస్తాడు. అదే వీడి ఈగో ముందు భారత్ లాంటి ఒక గొప్ప దేశం తల వంచితే అది మన దేశానికి, దేశ గౌరవానికి మంచిది కాదు. ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఇండియాకు అమెరికా అవసరం కంటే అమెరికాకు ఇండియా అవసరం ఎక్కువగా ఉంది. అందుకే ట్రంప్ గాడు చాలా తెలివిగా కేవలం కొన్ని వస్తువులపైన మాత్రమే టారిఫ్ వేశాడు. మీరు ఒకసారి ఈ చార్ట్ని గమనించండి. అమెరికా మన ఇండియా నుంచి మెడిసిన్స్ని చాలా ఎక్కువగా తీసుకుంటుంది. మన మెడిసిన్స్ లేనిదే అమెరికన్ మెడికల్ ఇండస్ట్రీ మొత్తం ఆగిపోతుంది. అందుకే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇండియా నుంచి వెళ్ళే మెడిసిన్ పైన 1% టారిఫ్ కూడా లేదు, కంప్లీట్ జీరో. స్మార్ట్ ఫోన్స్ మీ అందరికీ తెలుసు, స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడు చైనా తర్వాత ఇండియాలోనే ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ అమెరికాలో వాడే ప్రతి 3 ఐఫోన్స్లో ఒకటి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్ పైన కూడా జీరో టారిఫ్. అలాగే పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా అమెరికా ఇండియా నుంచి ఎక్కువగా కొంటుంది. వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అందుకే దానిపైన కేవలం 6.9% టారిఫ్ మాత్రమే ఉంది. అంటే అమెరికన్ ప్రజలు ఇండియా నుంచి వేటినైతే ఎక్కువగా కొంటారు, ఏవైతే వాళ్లకు చాలా అవసరమో వాటిని వదిలేసి మిగతా వాటిపైన 50% టారిఫ్ వేశాడు ఈ ముసలోడు. ఉదాహరణకి ఆర్గానిక్ కెమికల్స్, కార్పెట్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, డైమండ్, గోల్డ్ ప్రొడక్ట్స్, స్టీల్ పైన భారీగా టారిఫ్ని వేశాడు. దీనివల్ల ఇండియాకు నష్టం జరుగుతుందా అంటే ఎస్, కానీ మరీ కోలుకోలేని విధంగా నష్టం రాదు, అంత సీన్ లేదు. ఆల్రెడీ మన గవర్నమెంట్ ఈ లాస్ని భర్తీ చేయడానికి ఆల్టర్నేట్ మార్కెట్ కోసం చూస్తుంది. నేను ఇక్కడ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ట్రంప్ గాడు ఇదంతా చేస్తుంది మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము అని కాదు. అలా అయితే రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనేది చైనా, ఎక్కువగా ఎనర్జీ గ్యాస్ని కొనేది యూరప్, అండ్ నాటో మెంబర్ అయిన టర్కీ అయితే రష్యాతో డిఫెన్స్ అగ్రిమెంట్లు కూడా చేసుకుంది. కాబట్టి అమెరికా ముందుగా వాళ్ళను టార్గెట్ చేయాలి, ఆ తర్వాత మన ఇండియా జోలికి రావాలి. కానీ వీడు ఈగోకు పోయి మన ఇండియాను కావాలని టార్గెట్ చేస్తున్నాడు. కారణం నేను మీకు ముందు చెప్పినట్టుగా వీడికి మన అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ కావాలి. అండ్ మనం అమెరికాకు చెందిన వెపన్స్ కొనట్లేదు, ఎందుకంటే రష్యా నుంచి మనకు వెపన్స్ తక్కువ రేట్లో వస్తున్నాయి అండ్ అవి చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అలాంటప్పుడు ఈ పనికి మాలిన అమెరికన్ వెపన్స్ని మనం ఎందుకు కొంటాము? అండ్ వీడు ఇండియాను పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా తన చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ ఈ ముసలోడికి అర్థం కావట్లేదు, పాత ఇండియా వేరు, ప్రజెంట్ ఉన్న మోడర్న్ ఇండియా వేరు. ఆ విషయం మనం వీడికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాము. వీడికి అర్థమైనా కాకపోయినా అమెరికాలోని 90% ప్రజలకి, లీడర్స్కి అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియాను పాతలాగా చూసే అవకాశం లేదు. ఇండియా పవర్ ఏంటో ఇప్పుడు ప్రపంచం మొత్తం మెల్లమెల్లగా రియలైజ్ అవుతుంది. నేను మీకు నా నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పాను, మనం రీసెంట్గా అగ్ని-5 మిసైల్ని టెస్ట్ చేశాము. అది మామూలు మిసైల్ కాదు, దాని రేంజ్ ఇండియా అఫీషియల్గా 5500 కిలోమీటర్లు అని చెప్తుంది. కానీ నిజానికి అది అంతకన్నా ఎక్కువ దూరాన్ని ట్రావెల్ చేసి శత్రు దేశాన్ని నాశనం చేయగలదు. ట్రంప్ గాడు ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇలాంటి సమయంలో మనం అగ్ని-5 మిసైల్ని ఎందుకు టెస్ట్ చేశామో అనుకుంటున్నారు? ఎందుకంటే మనం ఏ దేశానికి తల వంచే రకం కాదు.
మేము స్పేస్ టెక్నాలజీ, మిలిటరీ టెక్నాలజీ, ఈ మిసైల్ టెక్నాలజీలో ఎవరికి తక్కువ కాదు. మా దగ్గర కూడా శత్రువుని టార్గెట్ చేసి అంతం చేయగల కెపాసిటీ ఉంది అని క్లియర్గా చెప్పే మెసేజే ఈ అగ్ని-5 మిసైల్ టెస్ట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే చాలా త్వరలోనే అగ్ని-6 కూడా రాబోతుంది. అది వచ్చాక అమెరికాకు మనకు గట్టి క్లాష్ జరగబోతుంది. అగ్ని-6 రెడీ అయితే దాంతో మనం ప్రపంచంలో ఉన్న ఏ దేశాన్నైనా, ఏ ప్రాంతాన్నైనా టార్గెట్ చేసి డిస్ట్రాయ్ చేయగలము. దాంతో అమెరికాకు వచ్చిన నష్టం ఏంటి అని మీకు అనిపించవచ్చు. అమెరికాకు ఎంత బలుపు, ఈగో అంటే వాళ్ళ దగ్గర ప్రపంచంలో ఏ దేశాన్నైనా నాశనం చేసే వెపన్స్ ఉండొచ్చు. కానీ వేరే వాళ్ళ దగ్గర అమెరికాను హిట్ చేయగల కెపాసిటీ కలిగిన వెపన్స్ ఉంటే వాళ్ళు తట్టుకోలేరు. అందుకే ఆ దేశాన్ని తొక్కేయడానికి ట్రై చేస్తారు. ఆ దేశాన్ని కావాలని టార్గెట్ చేస్తారు. ఆ దేశంతో వేరే ఏ దేశాలు బిజినెస్ చేయకూడదు, ట్రేడ్ చేయకూడదు అని టారిఫ్లు, శాంక్షన్లు వేస్తారు. అందుకే కదా అమెరికాకు రష్యా అంటే పడదు. ఎందుకంటే రష్యా తలుచుకుంటే 100 న్యూక్లియర్ బాంబుల్ని అమెరికా మీద వేయగలదు. చైనా కూడా చాలా ఈజీగా అమెరికాను టార్గెట్ చేయగలదు. అండ్ ఇప్పుడు మన ఇండియా కూడా అంతటి క్యాపబిలిటీ కలిగి ఉంది. అందుకే ఈ ట్రంప్ గాడు అమెరికా గవర్నమెంట్ మెల్లమెల్లగా ఇండియాను ప్రెజర్ చేస్తుంది, మనల్ని కంట్రోల్ చేస్తుంది, ఎదగనివ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది. కానీ అమెరికా ఎన్ని ప్లాన్లు వేసినా ఇండియా తగ్గేలా కనిపించట్లేదు. ఈ ట్రంప్ గాడు మనల్ని ఎంత ప్రెజర్ చేస్తే మనం అంత వేగంగా ముందుకు వెళ్తున్నాము. అభివృద్ధి విషయంలో అండ్ టెక్నాలజీ విషయంలో కూడా అది మనకు కనిపిస్తూనే ఉంది. రీసెంట్గా మోడీ గారు కూడా అమెరికాకు ఒక డైరెక్ట్ మెసేజ్ పంపారు. ఈయన అహ్మదాబాద్లో రైతులతో జరిగిన మీటింగ్లో ఇలా చెప్పారు: కొన్ని విదేశీ శక్తులు మన దేశ అగ్రికల్చర్ సెక్టార్ మార్కెట్ని యాక్సెస్ కావాలని అడుగుతున్నాయి, మనల్ని ప్రెజర్ చేస్తున్నాయి. కానీ వాళ్ళు మనల్ని ఎంత ప్రెజర్ చేస్తే మనం అంత స్ట్రాంగ్గా మారుతాము. ఎట్టి పరిస్థితుల్లో మన అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ ఏ దేశానికి ఇచ్చేది లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. అలా అని ఇక్కడ మన ఇండియా అమెరికాతో వైరం పెట్టుకుంటుంది, శత్రుత్వం పెంచుకుంటుంది అని కాదు. ఫస్ట్ ఏ దేశమైనా వాళ్ళ దేశ ప్రజల బాగోగుల గురించి ఆలోచిస్తుంది. ఇక్కడ మనం ట్రంప్ గాడు చెప్పినట్టుగా రష్యా ఆయిల్ కొనడం ఆపేసిన, అగ్రికల్చర్ మార్కెట్ యాక్సెస్ వాళ్ళకు ఇచ్చినా ముందుగా నష్టపోయేది మన ప్రజలు. దేశ ప్రజలే విపరీతంగా నష్టపోతారు అని తెలిసి మనం అమెరికాకు తలొగ్గితే మన దేశం పరువు ఎక్కడ మిగులుతుంది? మోడీ గారు ఉండి ఏం ప్రయోజనం? అందుకే ఇండియా చాలా క్లియర్గా చెప్తుంది, మాకంటూ కొన్ని రెడ్ లైన్స్ ఉన్నాయి, మీరు వాటిని దాటి గొంతెమ్మ కోరికలు అడిగితే మేము ఇవ్వలేము. సర్టెన్ లిమిట్ వరకు మనం దాని గురించి మాట్లాడవచ్చు, కానీ మాకు ఇది ఖచ్చితంగా కావాలి, మీరు ఇవ్వాల్సిందే అని ప్రెజర్ చేస్తే మేము పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా మీ చెప్పు చేతల్లో ఉండే వాళ్ళము కాదు అని క్లియర్గా చెప్పేశాము. ఓవరాల్గా మోడీ గవర్నమెంట్ ఈ ట్రంప్కు చెప్పేది ఏమిటంటే, నువ్వు 50% టారిఫ్ వేసుకో లేదా 500% టారిఫ్ వేసుకో, నువ్వు అడిగినవి మేము ఇవ్వము కూడా, ఎందుకంటే అది మా నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించింది అని క్లియర్గా చెప్పేసింది. అలాగే మనం అమెరికా మార్కెట్కి ఆల్టర్నేట్గా ఇతర మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మన ప్రొడక్ట్స్ని అమెరికా నుంచి వేరే ప్రాంతాలకు తరలించి ఆ నష్టాన్ని తగ్గించుకుంటున్నాము. వన్స్ అందులో మనం సక్సెస్ అయ్యాక అమెరికా అవసరం మనకు ఉండదు, మన అవసరం అమెరికాకు ఉంటుంది. అప్పుడు ఈ ముసలోడే దిగొచ్చి వాడే టారిఫ్ని తగ్గించి మళ్ళీ మాతో బిజినెస్ చేయండి అని ఖచ్చితంగా అడుక్కుంటాడు. ఆ రోజు చాలా త్వరలోనే రాబోతుంది. ఎందుకంటే ట్రంప్ చాలా త్వరగా, ఎవరు ఇమాజిన్ చేయలేని వేగంగా యూటర్న్ తీసుకుంటాడు, చికెన్ అవుట్ అవుతాడు. నేను గ్యారెంటీగా చెప్తున్నాను, ఇది రాబోయే 2-3 నెలలను జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు అనిపించిన ఇంకో విషయం ఏమిటంటే, 2 దేశాల మధ్య ట్రేడ్ అనేది కేవలం వస్తువుల ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్తోనే కాదు, డిజిటల్ సర్వీస్లో కూడా జరుగుతుంది. మీరు గమనించండి, ఎక్స్, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్, ఇంకా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ అమెరికాకు చెందినవి. వీళ్ళందరికీ అతిపెద్ద కస్టమర్ బేస్ మన ఇండియాలోనే ఉంది. వీళ్ళు ఇండియా నుంచి లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఈ ప్లాట్ఫామ్స్కి వార్నింగ్ ఇచ్చి, మీరు మా ఇండియా నుంచి, మా ఆడియన్స్ నుంచి భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు కూడా ఇకపై ఆన్లైన్ సర్వీసులకు టారిఫ్ కట్టాలి అని కౌంటర్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నిజం చెప్తున్నాను, ఏ ప్లాట్ఫామ్లో అయితే ఇండియన్స్ ఉండరో ఆ ప్లాట్ఫామ్ ఎన్నటికీ ఫేమస్ అవ్వదు. చాట్ జీపీటీకి 60% కంటే ఎక్కువ మంది యూజర్స్ ఇండియా నుంచి వస్తారు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గూగుల్స్ వీటన్నిటికీ అతిపెద్ద యూజర్ బేస్ ఇండియాలోనే ఉంది. ఈ అమెరికన్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ మన దగ్గర నుంచి లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. కాబట్టి మనం వీళ్ళను ప్రెజర్ చేస్తే ఈ కంపెనీస్ అన్నీ కలిసి ట్రంప్ గాని ప్రెజర్ చేస్తాయి కదా, అప్పుడు వాడు దిగి రావాల్సిందే కదా. ఇండియా ఇలా ఎందుకు చేయలేకపోతుంది? నాకు తెలిసి మన భారత్ యొక్క నెక్స్ట్ మూవ్ ఇదే కాబోతుంది. ఎందుకంటే సంపాదన అనేది కేవలం వస్తువుల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ద్వారే కాదు, ఇలా ఆన్లైన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీలు కూడా అమెరికాకు భారీగా డబ్బును సంపాదిస్తున్నాయి. మనం దీన్ని టార్గెట్ చేయగలిగితే అమెరికా ఇండియా ముందు మోకరిల్లాల్సిందే. దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో మాతో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండర్లైన్. జై హింద్.